వరకు అదే సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతారు. బేసిక్గా మీ సైలెన్స్ అండ్ డిసిప్లిన్ చాలా యూజ్ అయింది సినిమా ప్రాసెస్లో. అంటే మేము చాలా రిగరస్గా షూట్ చేసాం, రిగరస్ షూట్ అవర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ అవర్స్ పని చేయాల్సి వచ్చింది. సెట్లో అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, అది మా జవహర్ గారు డైరెక్టర్ గారు. అండ్ అంతసేపు పని చేసిన తర్వాత ఎవ్రీ సింగిల్ డే సతీష్ గారు వచ్చి ఒక రీజన్ ఇస్తారనమాట, ఇంకా ఎక్కువ కష్టపడాలని. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ ఫ్రేమ్స్. నేను ఎంత ఎగ్జైట్ అయ్యానంటే, అంటే నేను ఇప్పుడు వేదిక మీద చెప్తున్నాను, నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ఏ సినిమాలోనూ విజువల్స్ కోసం అండ్ ఆల్సో ఈ సినిమాటోగ్రఫీ కోసం నేను ఎప్పుడు ఇంత ఎగ్జైట్ అవ్వలేదు. చాలా అమేజింగ్ అనిపించింది నాకు. కొన్ని సీన్స్ చూస్తుంటే అక్కడక్కడ ఎగ్జైట్ అయిపోయి ఇంకా వర్క్ చేయాలి, దీనికోసం ఇంకేం చేయగలం, మనం ఇంకా ఏమైనా డెవలప్ చేయగలమా, ఇంకా ఇంప్రూవ్ చేయగలమా అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించుకున్నాను. ఈ సినిమాకి పెద్ద అసెట్ మాత్రం మీరే సతీష్ గారు. ఫస్ట్ చంద్రు గారు అప్రోచ్ అయిన తర్వాత సతీష్ గారు ఉన్నారన్న మెయిన్ రీజన్తోనే నేను ఈ సినిమాని యాక్సెప్ట్ చేశాను. కానీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ డే నుండి మొన్న షెడ్యూల్ ఫినిష్ అయ్యేంత వరకు ఎవ్రీడే నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది ఈ జర్నీ. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, సో ఇంకా ఈవెంట్స్ అన్నింటిలోనూ మాట్లాడాలి.